నియోజకవర్గ శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు చాలా విషయాలు మరి మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉందని సోదరులు చెప్తా ఉన్నారు. వారు మన మధ్యలోనికి రావటం మరి ఎంతైనా చాలా సంతోషకరం. మరి ఈ సమయంలో వారిని సాధారణంగా వేదిక పైకి మనం ఆహ్వానించుకున్నాం. కై అనిల్ కుమార్ గారు వేదిక పైకి వస్తుండగా అందరూ కూడా అట్టే చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి వాక్యోపదేశకులు వారు హైదరాబాద్ నుంచి వచ్చారు. పాల్ విశ్వనాథం అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తుండగా అందరూ కరతాళ ధ్వనులతో ప్రభు నామాన్ని గణపరుద్దాం, చప్పట్లు కొడదాం. సంతోషం. మరి ఈ సమయంలో ముఖ్య అతిథుల్ని మనం సన్మానించుకుందాం. మొట్టమొదటిగా దేవుని దాసులు స్తోత్రం, హల్లెలూయా. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. అందరూ చప్పట్లు కొడదాం. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు. అందరూ కూడా చప్పట్లు కొడదాం. శాస్త్రం కూడా సరిపోగలేకపోయింది ఆయనతో. చిరు ప్రాయమందే శాస్త్రులు సరిపోగలేదే వాదనలో, చిరు ప్రాయమందే శాస్త్రులు సరిపోగలేదే వాదనలో, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, బలవంచి సర్వా లోకము, బలవంచి సర్వా లోకము. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్మ
పశుశాలలో నీవు స్థాపించలేదు తరగతులు, కానీ ప్రతి చోట ఉంది ఆయన పలుకు. ఆయుధాన్ని ధరించలేదు ఆయన, కానీ వశమయ్యాయి ప్రతి ఒక్క అంతరంగాలు. హల్లెలూయా. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట నుండే నీ పలుకు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట నుండే నీ పలుకు. ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం. తలవంచె సర్వ లోకము, తలవంచె సర్వ లోకము. పశుశాలలో నీవు అవళించినావా, పరమాత్ముడవే నీవా. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు. స్తోత్రం. శాపము మోసి కలువరిలో మరణాన్ని ఓడించినవాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచినవాడు. ఇదిగో నిర్ధారుడై మరలా ఆయన రాబోతున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. స్తోత్రం. గ్లోరీ. చప్పట్లు కొడదాం అందరూ అందరూ. శాపము మోసి కలువరిలో ఓడించినావు మరణమును. శాపము మోసి కలువరిలో ఓడించినావు మరణమును. మేఘాలపైన వెళ్ళినావు, మేఘాలపైన వెళ్ళినావు. త్వరలోనే భూమికి తరలుచున్నావు, త్వరలోనే భూమికి తరలుచున్నావు. పశుశాలలో నీవు అవళించినావా, పరమాత్ముడవే నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు. మన ఎమ్మెల్యే గారి కోరిక మేరకు పాడాల్సి వచ్చింది ఈ పాట. ఒక రోజున పామర్లో చిన్న సేవకుల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు వారు పలికారు ఒక అద్భుతమైనటువంటి మాట. సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, మీరందరూ ప్రార్థన చేస్తే ఏ యోగ్యత లేని నన్ను దేవుడు ఎమ్మెల్యేగా చేశాడు అని. హల్లెలూయా. చప్పట్లు కొడదామా గట్టిగా. మరి దేవుడు వారి గుండెల్లో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైంది. మరి ఈ సమయంలో మరి దైవ సేవకుల చేతుల మీదుగా గమనించండి. ఈ సమయంలో ఎంపీటీసీ మస్తాన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారంట. వారు కూడా జడ్పీటీసీ గారు, వారు కూడా ఈ వేదికపైకి వస్తుండగా మనం అంతా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న చిరు సత్కారం మన శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి దైవ సేవకులు చిన్న సత్కారం చేస్తారు. అలాగే మన మధ్యలో ఎంపీటీసీ వీరస్వామి గారు ఉన్నారు. వారిని కూడా
వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి గొప్ప అనుభవం గ్రామ కన్వీనర్ వైఎస్ఆర్సీపీ నాయకులు హరిబాబు గారిని పైకి పిలుస్తున్నాం. కనగల హరిబాబు గారి పైకి వస్తుంది. చప్పలు కూడా దేవునికి మహిమపరుచుకున్నాం. అలాగే రంగయ్య గారిని కూడా రంగయ్య గారు అలాగే గిడ్డుపాడు మాజీ సర్పంచ్ గారు కూడా పైకి వేదికను అలంకరించవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాము. పద్మా గారిని పద్మా గారి సమయంలో మనం మన శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మనం సన్మానించుకుందాం. దైవ సేవకులు ఎజ్రా గారు, అలాగే తిమోతి గారు, చిన్న గారు వారు వచ్చినట్లయితే ఎమ్మెల్యే గారిని మనం సన్మానించుకుందాం. రండి త్వరగా. త్వరగా రావాలి. మన నియోజకవర్గ అభివృద్ధి కొరకు వారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. వారి శ్రమకు వారు పడుతున్నటువంటి కష్టానికి ఎన్ని సత్కారాలు చేసినా మనం ఇంకా రుణస్థులమే. మన ఎమ్మెల్యే గారికి ఇది చిన్న సత్కారం మాత్రమే. అందరూ చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొడదాం. ఈ సమయంలో మధ్యలో ఆహ్వానించబడిన దైవ సేవకులు పాల్ విశ్వనాథం గారు ఉన్నారు. త్వరగా ఈ సమయంలో మన శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, సార్ కొంచెం
దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కలుసుకోవడం. ఆ దేవాది దేవుడు పుట్టినరోజు వేడుకలు ముందస్తుగా జరుపుకునే అవకాశం మీ అందరితో పాటు ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు మనల్ని దేవుడు కాచి కాపాడిన విధానాన్ని బట్టి, మనల్ని ఈ లోకంలో సజీవులు లెక్కలో ఉంచినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరందరూ చాలా సంతోషంగా ఉండాలి. మీరందరూ కూడా మీ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఈరోజు గోపవాణిపాలెం గ్రామంలో ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి పాస్టర్ గారు పాల్ విశ్వనాథం గారికి, అదేవిధంగా వై యజ్రా గారికి, రవిచంద్ర గారికి, చిన్న గారికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈరోజు నన్ను కూడా ఆహ్వానించినందుకు మరొకసారి మీ సంఘస్థులందరికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈరోజు మనం కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ లోకంలో మనందరం కూడా ఒకరిని ఒకళ్ళు కలుసుకోలేని పరిస్థితుల్లో, చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మనం ఈ 2 సంవత్సరాలు, దాదాపుగా 2 సంవత్సరాలు కూడా గడిపాం. ఈ 2 సంవత్సరాలు కూడా మనం ఎంతో మందిని కోల్పోయాం. వాళ్ళందరినీ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ, మనకి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మనం దేవుని పట్ల విశ్వాసంగా ఈ లోకంలో మనందరం కూడా, మన పిల్లలు అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఈ చిన్నప్పటి నుంచి కూడా దైవ సన్నిధిలో మీ పిల్లల్ని పెంచి వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దుర్వ్యసనాలకి దూరంగా పెంచాలి. అదేవిధంగా వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా భయభక్తుల్లో పెంచితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ సమాజానికి మేలు చేసే విధంగా, ఈ లోకానికి మేలు చేసే విధంగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఇందులో నన్ను ఆహ్వానించి మీ అందరి సంతోషంలో నన్ను భాగస్వామిని చేసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పాస్టర్ గారు చెప్పారో అది త్వరలోనే నెరవేర్చాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ, మళ్ళా ఈ గ్రామంలో నేను మీ సంఘంలోకి మళ్ళీ వచ్చి సంతోషంగా అది నెరవేర్చి ముందుకెళ్ళేలాగా భగవంతుడు ఏ ఆటంకాలు రాకుండా ఆ భగవంతుడు మనకి మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ గోపవాణిపాలెం గ్రామంలో నన్ను ఎప్పుడు ఆదరిస్తున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, హరి కానీ, బెనర్జీ గారు కానీ, పద్మ గారు కానీ, అందరికీ నా హృదయపూర్వకంగా ఎప్పుడు వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్తానని చెప్పి వీరభద్రరావు గారు, వేరే పేర్లు తలుచుకుపోయినా మరోలో భావించద్దు. వీరభద్రరావు గారు, మా మహిళా తల్లులు, అదేవిధంగా రామ్మోహన్ రావు గారు, మనం పొలిటికల్ ఆయన పేరు నాకు గుర్తులేదు, బాబు గారు, రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా మా మాతృ సమాంతరైనటువంటి మా గడ్డుపాటి సర్పంచ్ రాణి గారికి ఎప్పుడు నాకు ఆమె చాలా ప్రేమ. అదేవిధంగా ఆమె కూడా నన్ను అదేవిధంగా ప్రేమిస్తారు. ఏదైనా మొహం మీద నన్ను నిలదీసి అడుగుతారు, అదే సంతోషం, అది ప్రేమ అని చెప్పి ఇప్పుడు భావిస్తాను. అదేవిధంగా గడ్డుపాటి సర్పంచ్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి గౌతు అందరికీ కూడా, మరి కూడా బ్యాంక్ ప్రెసిడెంట్ గారు సూర్యప్రకాష్, ఎంపీటీసీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. స్తోత్రం, హల్లెలూయా. మరి చక్కని గ్రీటింగ్స్ అందించినటువంటి మన శాసనసభ్యులు అనిల్ కుమార్ అన్న గారికి మనందరి తరపున, ఈ గ్రామం తరపున, సంఘం తరపున వారికి ప్రత్యేకమైనటువంటి వందన వచనాలు తెలియజేస్తున్నామండి. మీ చేతుల మీదుగా కొంచెం ఒకసారి ఈ సమయంలో కేక్ కట్ చేస్తారు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా
చెప్పలు కొడదాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. హ్యాపీ క్రిస్మస్. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. దివి జనాలు సమకూరాయి, పరిమళాలు వెదజల్లాయి. దివి జనాలు సమకూరాయి, పరిమళాలు వెదజల్లాయి. ఇలలో నశించే జనులను రక్షించే, ఇలలో నశించే జనులను రక్షించే, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంతేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంతేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. హల్లెలూయా. ఈ సమయంలో ఎమ్మెల్యే గారి కోసం ప్రత్యేకించి విశ్వనాథయ్య గారు ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని మహిమ పరుద్దాం. అధికారము, ప్రభుత్వము అంతా మన దేవుని చేతుల్లో ఉంటుంది. ఎవరు పరిపాలన చేయాలి, ఎవరు రూలింగ్లో ఉండాలి, ఎవరు మంచి వాళ్ళు, ఇవన్నీ కూడా దేవునికి తెలుస్తుంది. ఈరోజు అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. తను ఎమ్మెల్యేతోనే ఆగిపోకూడదు, ఆయన మంత్రి కావాలా. హల్లెలూయా చెప్పండి సార్. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మన క్రైస్తవుల్ని ప్రేమించి మన యొక్క మంచితనం కోరుకొని ఎజ్రా పాస్టర్ లాంటి వారిని ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఇంకా హై పొజిషన్లోకి వెళ్తే వీ విల్ బి సేఫ్. హల్లెలూయా. కాబట్టి సార్ మీ గురించి మేము నిరంతరం ప్రార్థన చేస్తూ ఉన్నాము, ప్రభుత్వాల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాము, ఈ యొక్క ప్రజెంట్ గవర్నమెంట్ గురించి కూడా మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని సవాళ్ళు వచ్చినా దేవుడు మిమ్మల్ని అత్యున్నతమైన స్థితిలోనికి అద్భుతమైన రీతిలో మిమ్మల్ని తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాము. ఇది కేవలం మీకు బిగినింగ్. రానున్న దినాల్లో మీరు చాలా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు చూడబోతూ ఉన్నారు. దానికి మేమందరం ప్రార్థన చేస్తాము. మీరు మరలా క్రిస్మస్కి వచ్చేటప్పుడు మీరు మంచి పొజిషన్తో రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మేమందరం ప్రార్థన చేస్తాం మీ గురించి. ప్రార్థన చేద్దాము. ఒక చిన్న విషయం నేను మర్చిపోయాను. నేను ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నేను పనిచేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన గురించి చెప్పే అవకాశం నాకు ఇవ్వాలి పాస్టర్ గారు. ఇది రాజకీయాలు కాదు, ఇంకోటి కాదు. ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన కొనసాగుతుందో మీ అందరికీ తెలుసు. ఆయన దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి మనిషిగా ఎవరైతే ఈ లోకంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దానికి దేవుడికి కూడా శోధనలు ఉన్నాయి. రకరకాలుగా ఆ రోజున సాతాను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఈ రోజు అదే విధంగా ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది దేవుని నామంలో
దేవుడు ఆశీర్వదించబడిన బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆటంకం కలగదని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇందాక పాస్టర్ గారు చెప్పినటువంటి ఎటువంటి యోగ్యత లేని నాకు ఈ ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనిషిగా ముందుకెళ్తా ఉన్నాను తప్ప నా యొక్క గొప్పతనం ఎప్పుడు కాదని చెప్పి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఒకరోజు ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. బందర్లో ఓ పాస్టర్ గారికి చాలా సీరియస్గా ఉంది, ఆయన కరోనాతో ఇబ్బంది పడతా ఉన్నాడు, మచిలీపట్నంలో ఒక బెడ్ ఇప్పించమంటే మామూలుగా రాజకీయ పార్టీలు ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇంకో నియోజకవర్గంలో చేపెట్టి మనం నా పాస్టర్ గారికి మెయిల్ చేస్తే ఆ ఎమ్మెల్యే గారు ఆ మంత్రి గారు ఊరుకోరేమో అని చెప్పి అది మన నియోజకవర్గం కాదు కండి మనకు వద్దలేండి అని చెప్పారు. కానీ మళ్ళీ 10 నిమిషాల్లో నాకు నేనే ఆలోచించుకుని దేవుడు గ్యారంటీకి ఈ విధంగా భావిస్తాడు, నీ బిడ్డలు నా బిడ్డల కోసం నేను ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఈ విధంగా బేసికలిగిపోతా ఉన్నావు, నువ్వు అర్హుడు కాదు అని చెప్పి గ్యారంటీగా దేవుడు భావిస్తాడు, ఆ శాపానికి మనం గురి కాకూడదని చెప్పి మళ్ళీ వెంటనే ఫోన్ చేసి ఆయనకి బెడ్ ఇప్పించాను. ఇదంతా కూడా దేవుని అందు భయభక్తులతో ముందుకు వెళ్ళే విధంగానే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సో అనిల్ కుమార్ గారు ఏదైతే మాట ఇచ్చారో, దేని గురించి అయితే ప్రయాసపడుతూ ఉన్నారో అది యేసు నామములో జరుగును గాక. కాబట్టి మన క్షేమాన్ని కోరే ప్రభుత్వం ఇక్కడ పరిపాలన చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ అనిల్ కుమార్ గారు లాంటి మనసున్న మనిషి ఇంకా ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన పదవుల్లో ఉంటే మన క్రైస్తవ కమ్యూనిటీకి కాదు కానీ ఈ ప్రాంతంలో ఉన్న వారు చాలా మందికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మీ అనుదిన ప్రార్థనలో ఆ యొక్క మన శాసనసభ్యుల గురించి ప్రార్థన చేయండి. మీరు రావడం మాకు చాలా సంతోషము. ఇది ఎక్స్ట్రా బోనస్ అన్నట్లు మనకి. సో ఇంత బిజీగా ఉన్నప్పటికీ మనతో స్పెండ్ చేసి అంత మాత్రం కదా, ఒక పాట కూడా పాడమన్నారు. ఎంత గొప్ప సంగతి కదా, ఒక పాట పాడండి, లెట్ us సెలబ్రేట్ ద క్రిస్మస్ అని ఒక అద్భుతమైన మాట వారు చెప్పారు. అంటే దేవుని సన్నిధిని ఇష్టపడుతూ ఉన్నారు, దేవుడిని ఇష్టపడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, క్రైస్తవ కమ్యూనిటీ యొక్క ఔన్నత్యము గొప్పతనం గురించి ఇష్టపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళంతా కూడా వెళ్తుంది కాబట్టి వాళ్ళు చూస్తూ ఉన్నారు. నిజంగా అనిల్ కుమార్ గారు చేసే ప్రతి పని కూడా అది రికార్డెడ్గా ఉంటుంది. అన్నిటికీ మించి అన్ని ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు వారు తనని, తన కుటుంబాన్ని, తన యొక్క పదవిని, లేకపోతే తనకిచ్చిన ప్రతి పలుకుబడిని, తనకిచ్చిన ప్రతి అవకాశాన్ని ఇంకా 30 60 100 దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఇంకా కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆ ప్రభుత్వం దృష్టిలో, ముఖ్యమంత్రి గారి దృష్టిలో, క్యాబినెట్ దృష్టిలో మీరు చాలా గొప్ప సేవకులని, ఎంతో మందికి మేలు చేసేవారని వాళ్ళ దృష్టిలో పడి మీకు ఇంకా ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పాలని మేము కోరుకుంటూ ఉన్నాము. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని దీవించును గాక. చప్పట్లో అందరూ గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా దయచేసి మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి వైపు చేతులు చూపించండి, మనందరం దీవించాలి. లేదండి, అంటే మేము క్రైస్తవులు మేము నమ్ముతామంటే తదాస్తు. నేను కూడా ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా నాన్న తదాస్తు అంటే అట్లా అయిపోతుందిరా అని చెప్పేవాడు. నా పేరు విశ్వనాథ్, పాల్ లేదు. రీసెంట్గా కొన్ని దినాల క్రితం నేను రక్షించబడ్డాను. యేసుప్రభు నేను కలెక్టర్ అవుదామని వచ్చి సేవకుడిగా మారాను. కాబట్టి తదాస్తు అని అంటారు కనుక మనందరం తదాస్తు అని అనేటట్లు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా నీకు వందనాలు. జీవాధిపతి, సర్వాధికారి, 2000 సంవత్సరాలకు పూర్వము నువ్వు నరావతారివై ఈ భూమి మీదకి జన్మించడానికి ఒక ఉద్దేశం ఉన్నది ప్రభు. ఆ రీతిగా మీరు జన్మించి సర్వలోక పాపములన్నింటినీ కూడా పరిహరించి మమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకువెళ్ళాలని నీ యొక్క అనాది కాల సంకల్పము. ఈ దినము నీ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదిగోనైనా మా శాసన సభ్యులు అనిల్ కుమార్ గారు మా మధ్య నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తనని, తన కుటుంబాన్ని, తన యొక్క పనంతటినీ మీరు దీవించమని అడుగుతూ ఉన్నాం. రాకపోకలందు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం దృష్టిలో
ఈ యొక్క నా తండ్రి శాసనసభ్యులు చేసే ప్రతి పని వారి దృష్టికి వచ్చునుగాక. వారి తన యొక్క సేవలను గుర్తించి ఇంకా గొప్ప గొప్ప పదవులను ఆయనకి అప్పచెప్పి తద్వారా ఎంతో మందికి మేలుకరంగా ఉండేటట్లు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా, దైవ సేవకులుగా ఈ బిడ్డను మేము దీవిస్తూ ఉన్నాం. మీరు దీవించండి నా తండ్రి. ఇంకా అత్యున్నత అంచెలంచెలుగా మీరు అనిల్ కుమార్ గారు మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినం ఈ యొక్క మా సంతోషంలో ఇదిగో ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైన శుభవర్తమానము. అది నీ జన్మ వలనే పాప విమోచన, నీ జన్మ వలననే ఆశీర్వాదము, నీ జన్మ వలననే ప్రభుత్వాలు నడుస్తాయి, నీ జన్మ వలననే పదవులు వస్తాయి, నీ జన్మ వలనే సమస్తము చేకూరబడుతూ ఉంది, నీ జన్మ వలననే ఏదైనా ఆశీర్వాదం. ఆ రీతిగా ఈ యొక్క శాసనసభ్యులను దీవించండి. ఈ యొక్క ప్రాంతం అంతటికి గొప్ప వెలుగుగాను, గొప్ప ఆశీర్వాదకరంగా, గొప్ప మేలుకరంగా ఈ యొక్క నా తండ్రి శాసనసభ్యులను దీవించి నీ మహిమార్థం ఆశీర్వదించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో దీవిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి. ప్రభు యేసు క్రీస్తు వారి ఘనత. మే గాడ్ బ్లెస్ యు సర్.